రోజుకు 60 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంచక్క ఎటువంటి టెన్షన్ లేకుండా అప్లికేషన్ లో. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మేము ఏఐ ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఫేస్బుక్ లో ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసి ఈ యొక్క ఇమేజెస్ తోటి బోనస్ అయితే పొందుతున్నారు. బోనస్ మరి ఒక $1 కాదు, $2 కాదు, ఒక్కొక్క ఫోటోస్ కు $20, $30, $40, $50, $60 ఒక్కటే ఫోటోకు $60 వరకు అయితే ఎవరికైతే ఫేస్బుక్ పేజ్ లో మోనటైజేషన్ అయిందో, వాళ్ళు ఫేస్బుక్ పేజ్ లో బోనస్ ఆప్షన్ ఎనేబుల్ అయిందో వారైతే ఒక్కొక్క ఫోటోకు అంటే $50 వరకు అయితే సంపాదిస్తున్నారు. నేను కూడా సంపాదిస్తున్నాను. నా లైవ్ ప్రూఫ్ చూడవచ్చు. లేదా $7 అయితే ఒక 3 ఫోటోలు అప్లోడ్ చేసి $7 అయితే నేను సంపాదించాను. అండ్ నేను కూడా ఇప్పటి నుంచి ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాను. చాలా మంది ఈ ఏఐ ఇమేజెస్ ను మనము క్రియేట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో తీసుకెళ్లి అంటే అప్లికేషన్ లో తీసుకెళ్లి దాన్ని క్రియేట్ అనేది ఒక రీల్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే లక్షలు మిలియన్ల వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వైరల్ అయ్యి అండ్ దాంతో ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఫేస్బుక్ లో కూడా ఫాలోవర్స్ పెరుగుతున్నారు. దాంతో చాలా మంది యూట్యూబ్ రీల్స్ అంటే యూట్యూబ్ లో షార్ట్లు కూడా ఒక ఈ ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని అయితే సంపాదిస్తున్నారు డబ్బులు. అండ్ ఫేస్బుక్ లో అయితే చాలా బోనస్లు అయితే చాలా డబ్బులు అయితే సంపాదిస్తున్నారు. దేనికైనా ఉపయోగించుకోండి ఏఐ ఇమేజెస్ ను. కాకపోతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో స్టార్ట్. స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేశాను. ఆన్ చేసి ఇప్పుడు నా మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ లోకి వెళ్ళేస్తాను. ఓకే, ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి జీ అని చెప్పి నేను సెర్చ్ చేస్తాను. బింగ్ అని చెప్పి సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బింగ్ చాట్ విత్ ఏఐ జీపీటీ అని చెప్పింది చూడండి. దీన్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, దాంతో పాటు ఒకటి మనకు ఇంగ్లీష్ రాకపోతే మీరు ఆల్రెడీ జీబోర్డ్ ఉంది కదా గూగుల్ది, దాంతో మీరు ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. కాకపోతే తెలియకపోతే ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేషన్ అని చెప్పి GOOGLE గూగుల్ ట్రాన్స్లేట్ దీని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ 2 అప్లికేషన్లు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు చెప్తాను. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే డౌన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఓపెన్ పైన క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. అలో పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఈ బింగ్ అప్లికేషన్ మైక్రోసాఫ్ట్ కు సంబంధించింది. అందుకోసమే మైక్రోసాఫ్ట్ మనము దీంతో లాగిన్ కావాలా, సైన్ ఇన్ కావాలా. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ పైన, కింది కాదు, ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లోడింగ్ అవుతుంది. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మేము మైక్రోసాఫ్ట్ కు ఈమెయిల్ అడ్రస్ దాంతో పాటు పాస్వర్డ్ అయితే ఇవ్వాలా. కాకపోతే నేను నా పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటాను. అంటే నా ఒక ఈమెయిల్ కాదు, కొత్తగా అయితే క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ యూజ్ ఫోన్ నెంబర్ వస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అని చెప్పింది కదా, ఏదో ఒక పాస్వర్డ్ మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఏదో ఒకటి అయితే క్రియేట్ చేస్తాను. ఓకేనా, జస్ట్ వెయిట్. ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ యువర్ నేమ్ అని చెప్పి వస్తుంది. నా పేరు అయితే శ్రీనివాస్ కాబట్టి SRINIV శ్రీనివాస్, లాస్ట్ నేమ్ శ్రీరామ్ అన్నది SRIMULA శ్రీరామ్లో. ఫస్ట్ పేరు వచ్చేసి శ్రీనివాస్, సెకండ్ పేరు SRIRAMULA. ఓకే, నెక్స్ట్ పైన మనకి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇండియా అండ్ దాంతో మీ మంత్ ఇచ్చేయండి. మే అండ్ 25 డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. ఇయర్ 1987. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలా, మ్యాచ్ దిస్ యాంగిల్ అంటే ఈ యొక్క ఫింగర్స్ ఇలా చూపిస్తుంది కదా, దానికి తగ్గట్టుగా ఈ యొక్క ఏంటి ఇది ఉన్నది ఈ యొక్క బొమ్మను అయితే ఈ యాంగిల్ కి తగ్గట్టుగా పెట్టాలా. చూపిస్తాను. చూడండి, తిరుగుతుంది యాంగిల్ తగ్గట్టుగా. ఇది చూడండి, ఇది యాంగిల్ తగ్గట్టుగా ఉన్నది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. గ్రీన్ కలర్ అయితే ఓకే అన్నట్టు, లేకుంటే రెడ్ పడుతుంది. ఓకే, ట్రై చేయగానే అంటే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, ఇదైతే ఆల్రెడీ ట్రై చేయగానే ఉంది కదా, బరాబర్ కరెక్ట్ సెట్ అయింది. క్లిక్ చేయండి దాన్ని. ఓకే, మళ్ళీ ఇప్పుడు యాంగిల్ దగ్గరగా ఈ కార్ను సేమ్. ఓకే, అవి బరాబర్ కరెక్ట్ ఉన్నాయి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అంటే ఒక 5 సార్లు 6 సార్లు మనకైతే ఇస్తుంది. మళ్ళీ చూడండి. ఓకే, కరెక్ట్ యాంగిల్ దగ్గర ఉంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలా కంప్లీట్ చేసుకోవాలా. చాలా మంది ఇక్కడనే మీరు బ్యాక్ వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ సంబంధించిన అకౌంట్కి ఒక OTP ఏదో వచ్చింది. కాపీ వెరిఫికేషన్ కోడ్ పైన క్లిక్ చేద్దాం. ఈ యొక్క కోడ్ ఇక్కడ ఎంటర్ చేద్దాం. నెక్స్ట్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ అయిపోతుందని కూడా వర్కింగ్ ప్లీజ్ వెయిట్. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చింది. మళ్ళీ డబుల్ అయితే సాల్వ్ చేద్దాం. అప్పుడప్పుడు మళ్ళీ మనం చేయబడుతుంది. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే, వెరిఫికేషన్ కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇద్దరు వెరిఫై యువర్ అకౌంట్ అంటే ఇక్కడ వెరిఫై నౌ పైన క్లిక్ చేస్తే ఈమెయిల్ ఇవ్వమంటుంది. కాకపోతే ఎందుకంటే మనం ఈమెయిల్ తోటి లాగిన్ కాలేం కాబట్టి, సైన్ అప్ కాలేం కాబట్టి, మొబైల్ తోటి అయినా కాబట్టి ఈమెయిల్ ఇవ్వమంటుంది. తర్వాత ఇచ్చుకోవచ్చు, కాకపోతే బ్యాక్ వచ్చేయండి. ఓకే,
ఇక్కడ మనము ఇప్పుడు అయిపోయింది. సింపుల్ ఇక్కడ రైట్ సైడ్ లో కింద మనకు యాప్స్ అని చెప్పింది, యాప్స్ పైన క్లిక్ చేయండి. యాప్స్ పైన క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఇమేజ్ క్రియేటర్ అని చెప్పింది, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఓకే, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనము పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇలా మనం అయితే మరి ఇక్కడ మనము ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మొత్తం ఇంగ్లీష్ లోనే టైప్ చేయాలి. జింకను వేటాడుతున్న బాలుడు. ఓకే, ఇక్కడ చూడండి, జింకను వేటాడుతున్న బాలుడు అంటే బాయ్ హట్టింగ్ డియర్ అని చెప్పింది కదా, దీన్ని మనం కాపీ చేసుకున్నాం. ఓకే, కాపీ చేసుకొని ఇందాక ఈ యొక్క అప్లికేషన్ ఉంది కదా, ఏది మన బింగ్ అప్లికేషన్, మన ఇదే మైక్రోసాఫ్ట్ సంబంధించిన అప్లికేషన్. ఇక్కడ మనము అంటే నేను ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపెట్టడానికి ఇంత టైప్ చేశాను, కాకపోతే డిఫరెంట్ గా పెద్ద పెద్ద స్టోరీస్ కూడా ఇక్కడ మనము ఓన్లీ టైప్ చేస్తే మనకు మొత్తం ఇమేజెస్ క్రియేట్ అయ్యేస్తుంది. ఇప్పుడు జాయిన్ క్రియేట్ పైన క్లిక్ చేసి అండ్ చూద్దాం మనకు క్రియేట్ అయ్యి ఎలా వస్తాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీరు ఊహించరు, చాలా సింపుల్. అటువంటి క్రోమ్ బ్రౌజర్లో అవి ఇవి చాలా మంది చెప్తారు, అది బాగా రిస్క్, అది సెట్ కాదు. ఇది చాలా సింపుల్. చూడండి, ఇక్కడ మనకు కాయిన్స్ ఉంది కదా, రోజు 15 అంటే ప్రతిసారి 4 ఇమేజెస్ మనకు వస్తాయి. ఒక్క రోజుకు 15 సార్లు మనము ఇమేజెస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. రోజు 15 సార్లు అంటే 15 అంటే ఒక్కసారికి 4 ఇమేజెస్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, జింకను వేటాడుతున్న బాలుడు అని చెప్పి అనగానే ఇక్కడ ఒక బాలుడు వచ్చింది, జింక వచ్చింది, వేటాడినట్టు బాణంతో. ఇక్కడ మనకు డిఫరెంట్ కేటగిరీ అంటే నేను చెప్పాను కదా, ఒక్కసారికి 4 వస్తాయి. ఇలా మనము ఇందాక 15 ఉండే, ఇక్కడ చూసుకుంటే 14 వచ్చినాయి. అంటే రోజుకు 15 సార్లు 4 ఇమేజెస్ ఇలా మనం క్రియేట్ చేసుకొని అండ్ డౌన్లోడ్ ఎలా చేసుకుని ఫస్ట్ చెప్తాను. జస్ట్ వెయిట్ చేయండి, ప్లస్ మీద క్లిక్ చేయండి, సేవ్ వచ్చింది కదా, దీన్ని లాంగ్ పే చేయండి. లాంగ్ పే చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఇమేజ్ వస్తుంది, డౌన్లోడ్ అయిపోయింది. ఇలా మనము డౌన్లోడ్ ప్రాసెస్ తెలిసిపోయింది కదా. ఇలా మనము మనకు నచ్చిన కేటగిరీలో మనమైతే ఇక్కడ టైప్ చేస్తే చాలు, ఇట్లా మాట్లాడితే చాలు. అంటే అక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ అక్కడ మాట్లాడాలి, లేకుంటే ఇక్కడ డైరెక్ట్ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసినా సరే మీకు నచ్చిన ఇమేజెస్ వస్తాయి. దీన్ని సింపుల్ గా మీరు ఇప్పుడు ఫేస్బుక్ లో చాలా చూస్తుంటారు, మన రైతులకు సంబంధించింది, పేదవాళ్ళ లెక్క ఇట్లా ఆడుకున్నట్టుగా, ఇంకే డిఫరెంట్ గా మొత్తం ఏఐ విచిత్రంగా అయితే మొత్తం క్రియేట్ అయితే కదా. సేమ్ ఇదే బింగ్ అప్లికేషన్, ఇదే వెబ్సైట్ నుంచి అయితే మనకు అవుతాయి. అండ్ ఇలా క్రియేట్ చేసేసి మనము ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్ని విధాలుగా దాన్ని క్రియేట్ చేసుకొని రీల్స్, వీడియోస్ తయారు చేసి డబ్బులు అయితే సంపాదించవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది వీడియో చాలా మంది రిక్వెస్ట్ వీడియో, ఎందుకంటే చాలా మంది నాకు కామెంట్లు అడిగారు, బ్రో ఈ క్రోమ్ బ్రౌజర్లో మాకు సరిగ్గా వర్క్ అవడం లేదు, చాలా రిస్క్, అది అప్పుడప్పుడు పనిచేస్తలే అని చెప్పి. ఇది ఎప్పటికీ లైఫ్ లాంగ్ మీకు రోజుకు 60 ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు ఎంచక్క, ఎటువంటి టెన్షన్ లేకుండా అప్లికేషన్ లో. అండ్ ఇంకా దీంట్లో క్రియేట్ ఇమేజెస్ కాకుండా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా అవి మీకు తర్వాత నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇది వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, వందే మాతరం.